క్రిస్పీ బేబీ కార్న్ తయారీ విధానం. ముందుగా కావాల్సిన పదార్థాలు మైదా పిండి, పెప్పర్ పొడి, బేబీ కార్న్, జీరా పౌడర్, కారం, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. బేబీ కార్న్‌ని మధ్యలోకి స్లైసెస్‌గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా బేబీ కార్న్ మొత్తం మధ్యలోకి స్లైసెస్ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే కట్ చేసుకొని ఉంచుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో ఒక హాఫ్ కప్పు మైదా పిండి, పావు కప్పు కార్న్‌ఫ్లోర్, సాల్టు, కారం, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి లంప్స్ లేకుండా. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలబెట్టుకుంటా ఉండాలి. ఒకేసారి పోసుకుంటే లూజ్ అయిపోతది పిండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలబెట్టుకుంటా ఉండాలి. ఇగో పిండి మొత్తం మనం కలబెట్టేసుకున్నాం గదా! ఇందాక బేబీ కార్న్ కట్ చేసుకునేవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం బేబీ కార్న్ ముక్కలన్నీ కట్ చేసుకున్నయన్నీ దీంట్లో వేసుకొని, పిండి మొత్తం దానికి కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి. పిండి మొత్తం దానికి కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి బాగా. బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకోవాలి మనము. ఆయిల్ హీట్ ఎక్కి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి విడివిడిగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే కలబెట్టుకోవాలి. లేదంటే మొత్తము పిండికి మొత్తం విడిపోతది. మళ్ళీ మనం రెండో సైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం. ఇదిగోండి చూడండి క్రిస్పీగా వచ్చింది బేబీ కార్న్. ఇప్పుడు ఇది ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము. ఆ కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంది దాంట్లో వేసేసుకుందాం. ఫైనల్లీ మన క్రిస్పీ బేబీ కార్న్ ఈస్ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.